వెల్కమ్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ స్వరూప త్రిభుజాలు చాప్టర్ నుంచి నిర్మాణం లెక్క డిస్కస్ చేసుకుందాము. స్వరూపత యొక్క ధర్మ నిష్పత్తి మీద బేస్ అయిన లెక్క ఉంటుంది. ఇది 3/4 వంతు 3/4 వంతు ఉండే విధంగా స్కేల్ కనుక 3/4 వంతు ఉండే విధంగా చేసే లెక్క. ఇచ్చిన త్రిభుజం ఏబిసికి స్వరూపంగా ఉంటూ ఏబిసికి స్వరూపంగా ఉంటూ ఏబిసి భుజాలలో 3/4 వంతు 3/4 వంతు ఉండేటట్లు అనురూప భుజాలు కలిగిన త్రిభుజమును నిర్మించుము. అనురూప భుజాలు కలిగిన త్రిభుజమును నిర్మించుము. ఇచ్చిన త్రిభుజము ఏబిసికి స్వరూపంగా ఉంటూ ట్రయాంగిల్ ఏబిసి భుజాలలో 3/4 వంతు ఉండేటట్లు అనురూప భుజాలు కలిగిన త్రిభుజమును నిర్మించుము. దానికోసం రఫ్ డయాగ్రామ్ చిత్తుబొమ్మ గీయాలి. బిసి భుజము గీసిన తర్వాత బి నుండి ఒక చాపం, ఏ నుండి ఒక చాపం, సి నుండి ఒక చాపం ఏ ఏర్పడుతుంది. ఏబి ఏసీలను కలపాలి. బి నుండి ఏకి ఆపోజిట్ సైడ్లో బిఎక్స్ కిరణాన్ని అల్పకోణంతో 25 డిగ్రీలు లేక 30 డిగ్రీలతో అల్పకోణాన్ని గీసి అల్పకోణ కిరణమును గీసి దానిపైన సమానమైన దూరాలలో B1, B2, B3, B4లను గుర్తించి 4 భాగాలు, ఇది 1, 2, 3, 4 భాగాలు గుర్తించి B4, Cను కలపాలి. B3 నుంచి C' గీయాలి. C' నుంచి A' గీయాలి. సరే, విధానము ఈ పటం చెప్తా నేర్చుకుందరు. పటం గీసే విధానం చూడండి. ఫస్ట్ 3/4 వంతు కాబట్టి 4 యొక్క గుణిజం తీసుకుని గీసుకుంటాం. మనకి ఈజీగా ఉండటం కోసం నేను వాడు కొలతలు ఇవ్వలేదు కాబట్టి మనం BC = 8 సెంటీమీటర్లు ఉండే విధంగా గీసుకున్నాం. స్కేలు సహాయమున BC = B దగ్గర చుక్క, సి దగ్గర చుక్క. BC = 8 సెంటీమీటర్లతో రేఖాఖండమును గీర్చి తిని తర్వాత B నుండి 8 సెంటీమీటర్ల వ్యాసార్థంతో వృత్తలేఖిని సహాయమున B దగ్గర గుచ్చి ఒక చాపరేఖను గీసి తిని అదే వ్యాసార్థముతో సి నుండి 8 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఆ చాపరేఖను ఖండించి తిని ఖండన బిందువుకు ఏ అని పేరు పెట్టి తిని ఏబిసి త్రిభుజం ఏర్పడింది. కొలతలు ఇవ్వలేదు కాబట్టి మన ఇష్టం వచ్చిన కొలతలు కాబట్టి 8, 8, 8 పెట్టుకున్నాను. ఎందుకు పెట్టుకున్నాను? 3 వంతులు అంటే 3 రోజులు 6 దగ్గరికి వచ్చిందా రాలేదా, చివరిలో కరెక్ట్గా ఉందో లేదా చూసుకుంటానికి బాగుంటుందని పెట్టుకున్నాం. ఇది 8 పెట్టుకున్నప్పుడు ఇది 3 వంతులు అంటే 3 రోజులు 6 వస్తేనే మనకి కరెక్ట్ అవుతుంది. ఈ మొత్తం 8, ఇది 6 వస్తేనే మనకి కరెక్ట్ అని తెలుస్తుంది. చివరిలో తెలవడం కోసం ముందు ఇది అదంతా రాయకుండా నిర్మాణ క్రమం రాసుకునేటప్పుడు ఫస్ట్ ఏబిసి త్రిభుజమును నిర్మించి తిని అని రాస్తే సరిపోతుంది. తర్వాత రెండో పాయింట్, BC భుజానికి శీర్షము ఏ ఉన్న వైపుకు వ్యతిరేక దిశలో దానితో అల్పకోణము చేయనట్లు BX కిరణమును గీయుము. BC భుజానికి డయాగ్రామ్లో చూడండి. BC భుజమునకు శీర్షము ఏ ఉన్న వైపునకు వ్యతిరేక దిశలో దానితో అల్పకోణము చేయునట్లు BX కిరణమును గీయుము.
కోణమాన్ని సహాయంతో ఈ బీసీ పైన కరెక్ట్గా పాయింట్ దగ్గర ఈ కోణమాన్ని పెట్టుకుంటాం తెలుసుకోవాలి. రివర్స్లో ఈ 0తో సి ఏకీభవించాలి. తర్వాత 25 లేక 30 డిగ్రీలు కోణం పెట్టుకుని స్కేల్తో దాని ఎమ్మటే 30 డిగ్రీలు ఎమ్మటే కోణ కిరణాన్ని గీయాలి. ఎక్కడో చోట పాయింట్ పెట్టుకుని ఎక్స్ అని పేరు పెట్టాలి. అది కోణ కిరణమును గీచి తిని ఫస్ట్ పాయింట్ సరిపోతుంది అనండి. బీసీ భుజమునకు శీర్షము ఏ ఉన్న వైపునకు వ్యతిరేక దిశలో దానితో అల్పకోణము చేయునట్లు బిఎక్స్ కిరణమును గీచి తిని. తర్వాత రెండో పాయింట్, ఈ బిఎక్స్ పై బి1 ఈజ్ ఈక్వల్ టు b1 b2 ఈజ్ ఈక్వల్ టు b2 b3 ఈజ్ ఈక్వల్ టు b3 b4 అగునట్లు 4 బిందువులు b1, b2, b3, b4లను గుర్తించుము. ఒకసారి చూడండి. బిఎక్స్ కిరణమును గీచిన తర్వాత b1 ఈజ్ ఈక్వల్ టు మనం 8 అనుకున్నాం, 2 2 2 వచ్చే విధంగా వృత్తలేఖిని 0 పాయింట్ తర్వాత 2 దగ్గర పెన్సిల్ వచ్చే విధంగా పెట్టుకొని బి దగ్గర గుచ్చి 2 సెంటీమీటర్లతో చాపం, మళ్ళీ ఆ ఖండన బిందువు నుంచి మళ్ళా చాపం, మరలా ఆ ఖండన బిందువు నుంచి మరలా చాపం, మరలా ఆ ఖండన బిందువు నుంచి మరలా చాపం. ఇది ఎంత ఉంది? 2 సెంటీమీటర్లు 2 సెంటీమీటర్లు 2 2 సమానం. అక్కడ కొలతలు వేయిపోయినా పర్వాలేదు కానీ అర్థం అవటం కోసం ఇక్కడ వేస్తున్నాను. 2 సమానం అయ్యే విధంగా బిఎక్స్ పై b1 ఈజ్ ఈక్వల్ టు b1 b2 ఈజ్ ఈక్వల్ టు b2 b3 ఈజ్ ఈక్వల్ టు b3 b4 అగునట్లు 4 బిందువులు b1, b2, b3, b4లను గుర్తించి తిని. రెండో పాయింట్ అయిపోయింది. మూడో పాయింట్ తర్వాత b4cను కలిపి తిని స్కేల్తో b4 మరియు cని కలపాలి. b3 గుండా b4cకి సమాంతరంగా ఉండునట్లు రేఖను గీసిన అది బీసీని c' వద్ద ఖండించును. b3 గుండా b4 కలపడము, తర్వాత b4 దగ్గర ఎంత కోణం ఉందో చూసుకుని ఇటు నుంచి చూడాలి. 75 డిగ్రీలు ఉంది. అంతే కోణము b3 దగ్గర కూడా 75 డిగ్రీలు వచ్చే విధంగా అది చిన్న డాట్ పెట్టుకుని కలపాలి. కలిపి ఇక్కడ ఖండించే దగ్గర వరకు గీసి ఆపేయాలి. దానికి c' అని పేరు పెట్టుకోవాలి. తర్వాత c' గుండా CAకు సమాంతరంగా గీసిన రేఖ C దగ్గర ఎంత కోణం ఉంది చూసుకుందాం. 60 డిగ్రీలు ఉంది. c' దగ్గర కూడా 60 డిగ్రీలు వచ్చే విధంగా పెట్టి ఆ బిందువుని c' కలపాలి. కలిపితే ఖండించిన బిందువుకి a' అని పేరు పెట్టాలి. అప్పుడు దీనికి ఇది ఈ 2 కోణాలు అనురూప కోణాలు సమానం కాబట్టి ఈ 2 సమాంతర రేఖలు అవుతాయి. ఇక్కడ కూడా అనురూప కోణాలు సమానం కాబట్టి ఈ 2 సమాంతర రేఖలు అవుతాయి. అప్పుడు అనురూప త్రిభుజాలు అవుతాయి ఈ 2. a', c' సిమిలర్ టు ట్రయాంగిల్ ABC. సో ఇక్కడ కోణం ఎంత ఉందో అక్కడ కోణం అంతా ఇక్కడ కూడా అంతే కోణం ఉంటుంది. ఇదేమో దానిలో ఉన్న రెండిటికి ఉమ్మడిగా ఉన్న కోణం అవుతుంది. కో స్వరూపత నియమం ప్రకారము పెద్ద త్రిభుజం చిన్న త్రిభుజం 2 స్వరూపాలు. ముందు చిన్న త్రిభుజం ట్రయాంగిల్ a', b, c' సిమిలర్ టు ట్రయాంగిల్ ABC.
చిన్న త్రిభుజంకి సంబంధించినవి ఏ డాష్ బి బై ఏబి ఈజ్ ఈక్వల్ బిసి డాష్ బై బీసీ ఈజ్ ఈక్వల్ ఏ డాష్ సి డాష్ బై ఏసీ ఈజ్ ఈక్వల్ 3/4. ఇక్కడ 6 సెంటీమీటర్లు వస్తే మన లెక్క కరెక్ట్ అనుకున్నాం. వచ్చిందా 6 కరెక్ట్. 4/4 పడుతుంది. ప్రూఫ్ కూడా రాయాలి. చిత్తు బొమ్మకి 1/2 మార్కు, ఈ బొమ్మకి 2 మార్క్స్, రాసినందుకు 1.5 మార్కు ఉంటుంది. బాగా నేర్చుకోండి. 3/4 అంటే తగ్గించి గీయడం. పెద్దగా 4 ఉన్నదాన్ని 4 పాళ్ళు అనుకుని 3 పాళ్ళు వచ్చే విధంగా 3 భాగాలు వచ్చే విధంగా దాన్ని రెడ్యూస్ చేసి తగ్గించి గీసేదాన్నే 3/4 3/4 వంతుకి తగ్గించటం. తగ్గించే మోడల్ ఈ లెక్క. బాగా గుర్తుపెట్టుకుని ప్రాక్టీస్ చేయాలి. నిర్మాణ క్రమం రాయడం నేర్చుకోవాలి. ఇలాంటివే ఇంకా 2-3 లెక్కలు ఉన్నాయి. అవి కూడా డిస్కస్ చేసుకుందాము. థ్యాంక్ యూ.